అసలు ఏంటి సార్ బ్రెయిన్ డెడ్ అవ్వటం అంటే ఏంటి సార్? రైట్. కాన్షియస్నెస్ అనేది ఒకటి ఉంటుంది, అవును. రైట్. బ్రెయిన్ కాన్షియస్నెస్ సింపుల్గా చెప్పాలంటే మన సెరిబ్రమ్ అంటాం కదా, మనము బ్రెయిన్ ఫోటో చూసినప్పుడు ఇట్లా పైకి కిందికి అవును. పైకి కిందికి ఉంటుంది, అవును. దాన్ని సెరిబ్రమ్ అంటాం అనమాట. ఓకే. ఆ సెరిబ్రమ్ ఉంటేనే మనకు కాన్షియస్నెస్ ఉన్నట్టు. ఈ సెరిబ్రమ్ నుంచి మనకు కొన్ని నర్వ్స్ పైన, ఇక్కడ సెరిబ్రమ్ ఉందా, అవును. ఇది సెరిబ్రము. ఉమ్. ఇక్కడ నుంచి ఇలా నరాలు వస్తాయన్నమాట. అవును. అంటే గుర్తాలు వస్తుంటాయి ఇట్లా. నర్వ్ సెల్స్ అనేవి ఇలా వస్తాయి. తీగల్లాగా. మన బ్రెయిన్ స్టెమ్ లో ఆ నర్వ్స్ అన్ని ఇట్లా వస్తాయి అన్నమాట. ఆ. మళ్ళీ బ్రెయిన్ స్టెమ్ నుంచి ఇట్లా కిందికి వస్తాయి. ఉమ్. ఉమ్. ఇట్లా వి షేప్ లో ఉంటుంది. ఇట్లా ఒకటి వస్తుంది, ఉమ్. ఇట్లా ఒకటి వస్తుంది. అంటే మనం వి షేప్ అనుకోండి, పైన ఒక వి షేప్, కింద ఒక వి షేప్ అన్నమాట. ఉమ్. ఏదైతే ఈ చిన్న పార్ట్ ఉంటుంది చూసారా, ఉమ్. ఇక్కడ ఇట్లా విడిపోతాయి, ఉమ్. కింద విడిపోతాయి. విడిపోతుంది. ఈ మధ్యలో పార్ట్ ని మనం రెటిక్యులార్ ఫార్మేషన్ అంటాం అనమాట. ఓకే. ఈ రెటిక్యులార్ ఫార్మేషన్ అనేది ఇంత పెద్ద బ్రెయిన్ దగ్గర, ఇంత పెద్ద బ్రెయిన్ లో ఉండేది చిన్నగా కాన్సన్ట్రేట్ అయి ఉంటాయి. ఉమ్. కింద ఉన్న నరాలు కూడా ఇక్కడ చిన్నగా కాన్సన్ట్రేట్ అయి ఉంటాయి అనమాట. ఉమ్. ఈ కాన్సన్ట్రేట్ అయిన దగ్గర ఒక చిన్న ఇంజురీ జరిగినా కూడా అది మేజర్, అంటే అన్ని నరాలు దీంట్లో నుంచే పాస్ అవుతుంటాయి. సో దీన్ని ఏమంటామంటే ఈ రెటిక్యులార్ ఫార్మేషన్ అంటాం. ఈ రెటిక్యులార్ ఫార్మేషన్ మనం ఏమంటామంటే స్విచ్ అంటాం, కాన్షియస్నెస్ స్విచ్ అంటాం అనమాట. ఓకే. సో మీరు రాత్రి నిద్రపోతూ ఉంటారు, ఉమ్. నిద్రపోతూ ఉంటే మీకు అన్కాన్షియస్ అయిపోతారు. ఎందుకు అంటే ఏదైతే ఈ రెటిక్యులార్ ఫార్మేషన్ ఉంటుందో ఇది షట్ డౌన్ అయిపోతుంది. ఈ షట్ డౌన్ అయిపోయినప్పుడు మీకు కాన్షియస్నెస్ అనేది పోతుంది అనమాట. మనకు ఈ బ్రెయిన్ డెత్లో ఏమవుతుందంటే ఏదైతే ఈ రెటిక్యులార్ ఫార్మేషన్ అనేది ఇక్కడ ఈ స్విచ్ అనేది ఉంటుందో, ఉమ్. ఈ స్విచ్ దగ్గర ఇంజురీ జరిగి ఆగిపోతుంది. అంటే మనకు కావాల్సిన సిగ్నల్స్ పైకి వెళ్ళవు. ఎప్పుడైతే మన బ్రెయిన్ సెరిబ్రమ్ అంటామో ఆ సెరిబ్రమ్కి మనకు సిగ్నల్స్ వెళ్ళకపోతే అన్కాన్షియస్ స్టేట్లోకి వెళ్ళిపోతుంది అనమాట.